విధవరాళ్ళు పడిన స్త్రీలు తిమోతిలో ఉంది కదా, నిరీక్షణ కలిగి ప్రార్థనలు యందు విజ్ఞాపనలు యందు ఏం చేయాలంట, ఉండాలి అన్నట్లుగానే అన్నయ్య గారు కూడా ఒక ప్రవక్తనిగా ఎందుకు అలా పిలువబడిందంటే, వాస్తవంగా 7 సంవత్సరాలు మాత్రమే ఆమె ఏం చేసింది, వివాహ వయసుని గడిపి మిగిలిన 84 సంవత్సరాలు ఆమె ఏం చేసింది, దేవుని సన్నిధానంలోను దేవుని సేవ చేసినట్లుగా, పరిచారం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా అనేక మంది స్త్రీలు ఏం చేశారు, ఆయన్ని వెంబడించినట్లుగా, ఆయనకు ఉపచారం చేసినట్లుగా, ఆయనకు పరిచారం చేసినట్లుగా మనం ఏం చేస్తున్నాం, చూస్తున్నాం. స్త్రీలు అనబడిన వారు ఎలా ఉండాలంట, జ్ఞానం కలిగి ఉండాలి, నిందింపబడకుండాను, మరి అనేకులకు మరి నిందాస్పదులుగా ఉండకుండాను సత్ప్రవర్తన కలిగిన వారమై అన్నా వలె మనం ఏం చేయాలి, ఉండినట్లయితే ఆమె ప్రవక్తనిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా మనల్ని మరి ఏర్పరచబడిన జనాంగముగా మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం.